హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే పొందవచ్చు. ఇంకా దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, ఇంకా అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మెరిట్ కాదు పికప్ లిస్ట్ అనే టైటిల్ తోటి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ పై TSPSC కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు. మల్టీ జోన్ల వారీగా 1:50 రేషియోలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయనటువంటి కమిషన్ OMR వాల్యుయేషన్ ప్రాసెస్ పూర్తి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ పెట్టండి. సో ఈ రోజు మనకు గ్రూప్ 1కి సంబంధించి 2 న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దిశ న్యూస్ పేపర్లో కూడా వివాదాల్లో గ్రూప్ 1 అని చెప్పేసి ఇచ్చారు. సో మొదటిగా మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మెయిన్స్ ఎంపిక ఎలా జరుగుతుందనే దానిపైన అభ్యర్థుల చర్చ నడుస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సివిల్స్ మాదిరిగానే గ్రూప్ 1 మెయిన్స్కు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా పికప్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని TSPSC నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే హారిజంటల్ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన వెంటనే పికప్ లిస్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో మనకు 503 పోస్టుల భర్తీకి అక్టోబర్ 16న గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. దాదాపుగా 2,86,000 మంది అభ్యర్థులు దీనికి ఎగ్జామ్ రాశారు. మనకు లాస్ట్ వీక్ దీనికి సంబంధించిన ఫైనల్కి కూడా రావడం జరిగింది. మనకు టోటల్గా 5 ప్రశ్నలు అయితే డిలీట్ చేశారు. 145 ప్రశ్నలకు అయితే లెక్క కట్టడం జరిగింది. సో ఈ విధానం ద్వారా మనకు ఒక ప్రశ్నకు 1.034 మార్క్స్ అయితే అభ్యర్థులకు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2,86,000 మంది పరీక్ష రాయడంతో వ్యక్తిగతంగా ఆ అభ్యర్థికి తప్ప ఇతరులకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడం కష్టంగా మారింది. సో ప్రస్తుతం మెరిట్ లిస్ట్ ఇవ్వకపోవడంతో ఏ మల్టీ జోన్లో ఏ కేటగిరీలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుందనేటువంటి ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. సో దీంతో మెయిన్స్కి ఎవరు ఎంపిక అవుతారో క్లారిటీ లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మరోపక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ OMR షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయిందని కమిషన్ అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రిజర్వేషన్ల వారీగా లిస్టులు ఫైనల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అటెండ్ అయినటువంటి 2,86,000 మంది అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇవ్వబోమని TSPSC అధికారులు చెప్తున్నారు. సో మెరిట్ లిస్ట్ ఇవ్వమని చెప్పేసి TSPSC అయితే చెప్తుంది. సో మెయిన్స్కి ఎంపిక అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క పికప్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్ మాత్రమే ఇస్తామని పేర్కొంటున్నారు. సో 2 మల్టీ జోన్ల వారీగా ఆయా కేటగిరీలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయనున్నారు. సో రిజర్వేషన్ల వారీగా లిస్టులు ఫైనల్ చేయనున్నారు. సో ఈ లిస్టులో ఎంపిక అయ్యే వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మార్కుల వివరాలు దాంట్లో పెడతారో లేదో అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ హారిజంటల్ రిజర్వేషన్పై హైకోర్టు కేసు నడుస్తుంది. ఇప్పటికే TSPSC ఇచ్చినటువంటి వర్టికల్ విధానంలో కాకుండా హారిజంటల్ విధానంలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చేపట్టాలని మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని కమిషన్ అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరోపక్క దీనిపై తెలంగాణ సర్కార్ కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో TSPSC అధికారుల్లో అయోమయం నెలకొందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్స్ ఆలస్యం కాకుండా ఉండేందుకు హారిజంటల్ వర్టికల్ విధానంలో 2 పికప్ లిస్టులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనలో TSPSC ఉన్నట్టు సమాచారం. మనకి దేనికి అనుగుణంగా ఇస్తే ఆ లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో TSPSC అయితే రిజల్ట్స్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కంప్లీట్గా పూర్తి చేసినట్లయితే కనబడుతుంది. సో ఈ కోర్టు కేసు మనకు రాగానే దానికి సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వివాదాల్లో గ్రూప్ 1 అంటూ దిశ న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. కోర్టులో 20కి పైగా పిటిషన్లు, ST రిజర్వేషన్ పైన కేసు, హారిజంటల్ పై నో క్లారిటీ, తీర్పుల తర్వాతే ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ పరిస్థితి అంటే ఇక్కడ చూడవచ్చు. ST రిజర్వేషన్ సహా ఏకంగా 20కి పైగా పిటిషన్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. హారిజంటల్ విధానంపై కోర్టు తీర్పునకు లోబడే నడుచుకుంటామని TSPSC చెప్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో
కోర్టు తీర్పుల అనంతరమే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ గ్రూప్ 1 చుట్టూ వివాదాలు అనే టైటిల్ తోటి సో దీంట్లో మరొక న్యూస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కోర్టులో 20కి పైగా పిటిషన్లు అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్టీ రిజర్వేషన్ల పైన తేల్చలే అని చెప్పేసి చూడవచ్చు. హారిజెంటల్తో జాప్యం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఎస్టీ రిజర్వేషన్ పైన కేసు అయితే నమోదైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. హారిజెంటల్ పైన స్పష్టత కరువు, తీర్పుల తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తం అయితే వివాదాల చుట్టూ గ్రూప్ 1 ఫలితాలు అయితే తిరుగుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కోర్టు కేసుకు సంబంధించినటువంటి మనకు ఆ తీర్పులు వెలువడ్డాకే వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనకు ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. సో తుది ఫలితాలపై ఏం చేద్దాం అని TSPSC కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రికార్డు మార్చలేరు అనే టైటిల్ తోటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి దశలో సాంకేతికత వినియోగం, పక్కాగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొలతలు మార్చేది లేదు, అవకతవకలకు ఛాన్సే ఉండదు. ప్రతి దశలో పూర్తి స్థాయి సాంకేతికత వినియోగం, ఇది దేహదారిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సన్నద్ధత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పోలీస్ స్కూళ్లకు వచ్చే నెలలో దేహదారిన పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నింటిలోనూ సాంకేతికతను వినియోగించన్నారు. సో పరీక్షలు జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయన్నారు. సో ఈ ఫుటేజీల్లో సర్వర్లో ఎప్పటికప్పుడు ఈ ఫుటేజ్లను నిక్షిప్తం చేస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా అడుగడుగున సాంకేతికత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దేహదారుణ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ ప్రక్రియ మరో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేహదారుణ పరీక్షల కోసం అభ్యర్థులు గ్రౌండ్ లోపలికి వచ్చే ముందు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు. సో ప్రిలిమినరీ పరీక్షకు హాజరై దరఖాస్తులో ఉన్నటువంటి వేలి ముద్రకు సరిపోతూనే లోపలికి అనుమతిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్లోకి రాగానే అభ్యర్థి చేతికి రిస్ట్ బ్యాండ్ వేస్తారు. దానిలో RFID చిప్ ఉంటుంది. సో అభ్యర్థి గ్రౌండ్లో ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోలీస్ సిబ్బందికి తెలిసిపోతుంది. సో అభ్యర్థి యొక్క ఎత్తును డిజిటల్ హైట్ మీటర్ ద్వారా తీయనున్నారు. సో అదేవిధంగా ప్రతి అభ్యర్థికి RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ ఉన్నటువంటి బనియన్ లాంటిది వేస్తారు. సో రన్నింగ్లో పాల్గొన్నప్పుడు ప్రారంభ సమయం అదేవిధంగా పూర్తి చేసినటువంటి సమయం రెండు రికార్డ్ అవుతాయి. సో వాటి ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగు పూర్తి చేశారనేది కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ అర్హత మాత్రమే కాబట్టి అందులో మెరిట్ గణించరు. సో ఈ కొలతలు సైతం నేరుగా కంప్యూటర్లో నమోదు చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఈవెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి దాన్ని మనకు క్లౌడ్ స్టోరేజ్లోకి ఈ సమాచారం వెళ్తుందంటూ కూడా ఇక్కడ జరిగింది. మొత్తం సాంకేతికత వినియోగాన్ని అయితే వీళ్ళైతే యూజ్ చేయనున్నారు. సో కంప్లీట్గా మీరు ఏదైతే గ్రౌండ్లోకి స్టార్ట్ అయ్యే ముందు నుంచి అంటే మనకు బయోమెట్రిక్ నుంచి స్టార్ట్ చేస్తే బయటకు వచ్చేవారు కంప్లీట్గా మీకు ఒక RFID అయితే ఉంటుంది. మీరు గ్రౌండ్లో ఎక్కడున్నా కూడా ఆ సమాచారం పోలీసులకు వెళ్ళిపోతుందంటే ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఆ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా అయితే TSLPRB చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 55 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ అర్హతతోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మీకు ఫైనాన్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉండాలి. అదే కాకుండా వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 12 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో డిసెంబర్ 12 మీరు ఆన్లైన్లో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి దాన్ని చూసి అప్లై చేసుకోండి. ఇంకా అదే కాకుండా ఇక్కడ జూనియర్ టెక్నీషియన్లకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కరెన్సీ నోట్ ప్రెస్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సూపర్వైజర్ కావచ్చు, జూనియర్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హత, ఎంపిక తదితర వివరాలన్నీ మనకు ఈ వెబ్సైట్లో చూడాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. డిసెంబర్ 16 లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎయిమ్స్లో మనకు 125 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూడడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే 25న జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మహబూబ్ నగర్లో మనకు ఈ నెల 25వ తేదీన జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే హాజరు కావచ్చు. సో దీనిలో మనకు 10th ఇంటర్, డిగ్రీ, బీ ఫార్మసీ అండ్ డి ఫార్మసీ అర్హతతోటి ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. 8,500 నుంచి 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. డైలీ మీకు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ
పర్యావరణ పనితీరు సూచిలో టాప్ 5లో భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. G20 దేశాల్లో అగ్రస్థానం నివేదిక వెల్లడించినటువంటి జర్మనీ సంస్థ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ప్రపంచ వాతావరణ పనితీరు సూచిలో భారత్ టాప్ 5లో అయితే నిలవడం జరిగింది. సో మనకి ఇది ఏంటంటే వాతావరణ మార్పు పనితీరు సూచిక అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు జర్మనీకి చెందినటువంటి న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ అయితే రిలీజ్ చేసింది. సో దీనిలో మనకు భారతదేశం టాప్ 5లో అయితే నిలవడం జరిగింది. సో మన భారతదేశం కంటే ముందు డెన్మార్క్, స్వీడన్, చిలీ, మొరాకో దేశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ సెకండ్ ర్యాంకులు అయితే ఏ దేశానికి ఇవ్వలేదు. సో దాని తర్వాత ఉన్నటువంటి దానిలో కనుక చూసుకున్నట్లయితే భారత్ మనకు టాప్ 5లో ఉండడం జరిగింది. సో టాప్ 10లో నిలిచినటువంటి దేశాలలో కనుక చూసినట్లయితే అంటే దానిలో మనం G20 దేశాలను కనుక తీసుకుంటే భారత్ మాత్రమే ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు G20 దేశాల్లో భారత్ మాత్రమే ముందంజలో ఉంది, అంటే టాప్ 10లో ఉన్నటువంటి దేశం కిందకైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, G20 మనకు ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేటువంటిది కింద కామెంట్ చేయండి. సో G20కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మనకు G20 సమావేశం మన భారతదేశంలో జరుగుతుంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2030 నాటికి 36,000 కోట్ల పెట్టుబడులు, ఏటా 48,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో అమెజాన్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ప్రాంతీయ కేంద్రం అనేది మనకు హైదరాబాద్లో అయితే స్టార్ట్ అయింది నిన్న. సో చాలా ఇంపార్టెంట్. ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రసిద్ధ కామర్స్ సంస్థ అమెజాన్కి చెందినటువంటి వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైనట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల ఏ కామర్స్ సంస్థ మనకు వెబ్ సర్వీసెస్ను హైదరాబాద్లో స్టార్ట్ చేసిందని చెప్పేసి అడగవచ్చు. సో అట్లా గుర్తుంచుకొని అమెజాన్కి సంబంధించినటువంటి సంస్థ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 26న టీటా అవార్డుల ప్రదానం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. విశిష్ట వ్యక్తులు సంస్థలకు అందజేత 24 వరకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. విద్యారంగం కావచ్చు, మనకు ఇన్నోవేటివ్ డైనమిక్ నూతన విప్లవాత్మక విధానాలను అందిపుచ్చుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు కావచ్చు, వ్యక్తులకు ప్రోత్సహించేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్, దీన్నే టీటా అంటాం. సో దీని ఆధ్వర్యంలో మనకు టీటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అనేటువంటి అవార్డులు అయితే ప్రతి ఇయర్ ఇస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ నెల 26న ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అంటాడు ఇక్కడ మనకి ఏంటంటే టీటా అవార్డులు ఈ క్రింది ఎవరికి ఇస్తారు, ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది విద్యారంగంలో ఇచ్చేటువంటి అవార్డు. అంటే ప్రముఖ వ్యక్తులు మనకి ఏదైతే విద్యా సంస్థలు కావచ్చు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు కింద అయితే దీన్ని గుర్తుంచుకోవాల్సింది. అవార్డుల కోసం పాఠశాలలు కావచ్చు, కాలేజీలు, యూనివర్సిటీస్, ఇంకా ఎయిడెడ్ కంపెనీస్ కావచ్చు, విద్యార్థులు, టీచర్లు అయితే దీనిలో ఎంపిక చేయడం జరుగుతుంది కనుక సో దానికి సంబంధించి ఎవరికి ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రతి 11 నిమిషాలకు ఒక యువతి బలి అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కార్యదర్శి అయినటువంటి ఆంటోనియో గుటెరస్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ దారుణ హత్యకు గురవుతుందని చెప్పేసి ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ నెల 25న మనకు మహిళలపై హింసా నిర్మూలన అనేటువంటి అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనలో మహిళలపై హింస అనేది విస్తృతమైందని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇక్కడ మనైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అడుగుతారు. సో ఇటువంటి యుఎన్ఓకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన నివేదికలు కూడా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ అనుమతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో మనకు భారతదేశం ఏ దేశంతో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు బ్రిటన్ తోటి కూడా సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అయితే భారత్ ప్రయత్నాలు చేస్తుంది. సో ఇటీవల దీనికి సంబంధించిన అంశాలు ఎక్కువగా మనం వార్తల్లో చూస్తున్నాం. రీసెంట్గా శ్రీలంక తోటి కూడా సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఏ దేశంతో మనకి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరుగుతున్నది ఒక దగ్గర రాసుకోండి, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 2022-23లో భారత వృద్ధి 6.6 అని చూడవచ్చు. ఇక్కడ OECD అంచనా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేట్ అనేటువంటిది 6.6 ఉంటుందని చెప్పేసి మనకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంచనా వేసింది. దీన్ని మనం OECD అని చెప్పేసి అంటాం. ఇది ప్యారిస్ కేంద్రంగా అయితే పనిచేస్తుంది. సో ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సో ప్రస్తుత సంవత్సరం మన 2022-23లో భారత్ యొక్క వృద్ధి అనేటువంటి 6.6 ఉంటుందని చెప్పేసి ఇక్కడ అంచనా వేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.